ఒకే ఇంటి నెంబర్పై వందల ఓట్లట, ఖాళీ ఫ్లాట్లలోనూ వందలాది ఓటర్లట, సర్తో వెలుగులోకి చిత్ర విచిత్రాలట, నత్తనడకన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ అట. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణలో అనేక చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయట. గతంలో ఏ మాత్రం విచారణ చేయకుండా రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా వందలు వేల సంఖ్యలో ఓటర్లను నమోదు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఖాళీ ఫ్లాట్స్, ఒకే ఇంటి నెంబర్పై వందలాది ఓట్లు ఉండడం విస్మయానికి గురి చేశాయి. ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి పట్టణ ప్రాంతంలో ఖాళీ స్థలాల ఫ్లాట్ నెంబర్లు చూపించి ఓట్లు నమోదు చేయించారని గుర్తించారట. ఒకే ఇంటి నెంబర్ మీద వందలాది ఓట్లు ఉన్నాయట. మనం మొన్న కూడా ఈ అంశం మీద మనం మాట్లాడుకున్నాం సార్. యాప్కి సంబంధించి ఇంటి పేరు ముందుంటే, ఒకవేళ ఒక ఐడి కార్డులో మన పాన్ కార్డులో ఇంటి పేరు ముందుండి మన ఓటర్ ఐడిలో ఇంటి పేరు వెనకుంటే తీసుకోవట్లేదు, అలా చాలా రిజెక్ట్ అవుతా ఉన్నాయి అనేది గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతా ఉంది, ఒకే ఇంటి పేరు మీద వందలాది ఓట్లు ఉన్నాయట. ఎట్లొచ్చినవి? వేల ఓట్లు నమోదైనాయట ఒకే ఇంటి పేరు మీద, లేకపోతే ఖాళీ ఫ్లాట్లు, ఖాళీ ఉన్న జాగాల పేర్ల మీద, ఆ అడ్రస్ మీద ఓట్లు నమోదైనాయట. మరి గతంలో రెవెన్యూ శాఖ కానీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఎట్లా వీళ్ళకి ఓటు హక్కు అలొకేట్ చేశారు? 1-2 ఓట్లు కాదట, వందలాది వేలాది ఓట్లు బయటపడుతున్నాయట. అంటే దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే దొంగ ఓట్లు అనేవి ఉన్నాయి. రాష్ట్రంలో దొంగ ఓట్లతోనే కొన్ని పబ్బం గడుపుకునే పార్టీలు కూడా ఉన్నాయి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది ఈ సినారియో చూస్తే. అంటే ఈ వందల ఓట్లు, వేల ఓట్లు ఎవరు సృష్టించినవి? ఎవరికి ఫేవర్ గా ఓట్లు వేయడానికి ఈ వందల వేల ఓట్లు ఖాళీ ఫ్లాట్ల మీద నమోదైనవి? ఇప్పుడు ఒక సామాన్యుడిగా మనం వెళ్ళి ఒక ఓటర్ ఐడి కావాలనుకుంటే రకరకాల విషయాల్లో వాళ్ళు తిప్పించుకుంటారు, రకరకాల ఐడీలు కావాలంటారు, రకరకాల ఎనాలిసిస్లు చేస్తారు, రకరకాల కండిషన్లు పెడతారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం రోజులు తిరిగిన కొంతమందికి ఆ ఓటర్ ఐడి గురించి క్లారిటీ ఇవ్వని పరిస్థితి ఉంటుంది అధికారులకి, ఒక సామాన్య వ్యక్తిగా మనం తిరిగితే. అలాంటిది ఇలాంటి ఇన్ని వేల ఓట్లు అసలు అక్కడ ఇల్లే లేకుండా, జాగే లేకుండా, ఏదో ఉన్న ఖాళీ ఫ్లాట్ల మీద, ఆ ఫ్లాట్ నెంబర్ల మీద, ఆ అడ్రస్ మీద మీరు ఎట్లా ఓట్లు నమోదు చేశారు? అది కూడా ఒకటే ఇంటి పేరు మీద వందలాది ఓట్లు ఉన్నాయట, ఒకటే ఇంటి పేరు మీద. ఇక నేను ఏ పార్టీని కూడా మెచ్చుకోవట్లే, ఏ పార్టీని కావాలనుకొచ్చి మనం తిడతలే. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఓట్ అనేది కూడా మ్యానిపులేట్ చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి ఇప్పుడు దీనికి ఎట్లా దీన్ని కంటిన్యూ చేస్తారో చూడాలి. ఇక ఖాళీ ఫ్లాట్ నెంబర్లపై 200కు పైగా ఓట్లట. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో గల ఓటర్ జాబితాలోని అందరితో ఎన్యుమరేషన్ ఫారాలు ముద్రించి ఇవ్వడం ప్రారంభించడంతో అక్రమాలు, ఇష్టారీతిన చేసిన ఓటర్ల నమోదు వ్యవహారం వెలుగులోకి వస్తున్నదట. నగర శివారులోని ఓ జిల్లాలో ఖాళీ స్థలం ఫ్లాట్ నెంబర్ను చూపించి ఏకంగా 200కు పైగా ఓట్లు ఉన్నాయట. ఇది చూసి బిఎల్ఓలు, మున్సిపల్ అధికారులు అవాక్కైనట్టు తెలిసిందట. ఖాళీ స్థలాల్లో వందల సంఖ్యలో ఓట్లు ఎలా నమోదయ్యాయని ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారని, ఒకరిపై మరొకరు నెపం మోపుకుంటున్నారని సమాచారం అట. ఇంక ఏం చేస్తారు? ఇక దొంగ దొరికినాక ఏం చేస్తారు చెప్పు? మీరు దొంగ అంటే నువ్వు దొంగ అంటారు. ఇప్పుడు 2 దొంగలు దొరికిరు అనుకోండి, ఏమవుతుంది? నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అంటారు. 2 దొంగలే. ఇప్పుడు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే వాళ్ళు 2 దొంగలే. ఇప్పుడు ఈ మున్సిపల్ అధికారులు చేయబట్టే కదా, రెవెన్యూ మున్సిపల్ అధికారులు చేయబట్టే కదా ఈ ఓటర్ ఐడీలు బయటకు వచ్చేవి. ఇప్పుడు ఓటర్ ఐడీలు ఎట్లా వస్తాయి బయటికి? రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు సర్వే చేయాలా, డాక్యుమెంట్ చూడాలా, దాన్ని రెవెన్యూ అధికారులకు పంపాలా, అక్కడి నుంచి ఓటర్ ఐడి బయటకు వస్తుంది. వీళ్ళిద్దరు తప్పిదం కూడా ఉంది కదా. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఏం చేయాలో తెలియక వారు తలలో పట్టుకుంటున్నట్టు తెలిసిందట. ఇప్పుడు దాదాపు 2 ప్రభుత్వాలు గెలిచినాయి.
రెండు ప్రభుత్వాలు గెలిచినాయి. మరి ఆ నియోజకవర్గంలో మీరన్న జిల్లాలో ఏ ప్రభుత్వం గెలిచిందో క్లారిటీ కావాలి. ఎందుకంటే ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి జిల్లాల, మరి ఆ నియోజకవర్గాలు ఎవరు గెలిచిర్రు, ఏ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిర్రు, ఎవరు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా. మరి ఈ రకంగా చూస్తే వాళ్ళు మరి వాళ్ళ ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేయాలి కదా. ఇప్పుడు ఇన్ని అవకతవకలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలా. ఎట్లా గెలిచిండు ఎమ్మెల్యేగా? మరి ఇన్ని వందల వేల ఓట్లు ఫేక్ అని క్లియర్ గా తెలిసినప్పుడు మరి ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేయాలి కదా. ఒకే ఇంటి నెంబర్ పై 100కు పైగా, అదే జిల్లాలో ఒకే ఇంటి నెంబర్ పై 100కు పైగా ఓట్లు ఉన్నాయని గుర్తించిన బిఎల్ఓ షాక్ గురైనట్టు తెలిసిందట. ఇంకేం షాక్ అవుతారు? ఇక షాక్ అయ్యి ఏం చేస్తారు చెప్పండి? అంతా అయిపోవాల్సింది అయిపోయింది. గతంలో బీఆర్ఎస్ గెలిచింది, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. మరి ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరు గెలిచిర్రో, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరు గెలిచిర్రో, మరి ఈ వందల ఓట్లు ఎడిపోయినాయో, ఎవరి పబ్బం కోసం ఈ 100 ఓట్లు తయారైనయో, ఎవరు ఇప్పించిర్రో, ఎవరు చెప్తే మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు మరి ఈ ఓటర్ ఐడీలు సప్లై చేసిర్రో తెలియాలి కదా. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఇమ్మీడియట్ గా. ఇది కరెక్ట్ అని అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో గతం నుంచి ఈ ఓటర్ ఐడి ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ అయింది అనేది క్లారిటీ ఉంటుంది, డేట్ ఉంటుంది. దాని ప్రకారం అప్పుడున్న వాళ్ళు ఎవరు అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించాలా. ఎట్లా ఈ దొంగ ఓట్లు నమోదు చేశారు, అసలు ఈ ఓట్లు ఎట్లా క్రియేట్ అయినాయి, వీళ్ళందరూ ఎవరు, ఈ ఓటర్ ఐడీలు ఉన్న వాళ్ళందరూ ఎవరు, వాళ్ళు ఏ పార్టీకైనా చెందిన వాళ్ళ, ఎమ్మెల్యేకి చెందిన వాళ్ళ, లేకపోతే పార్టీకి చెందిన వాళ్ళ, ఎవరు ప్రోత్సాహంతో వీళ్ళు ఓట్లు అప్లై చేసిర్రు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, లోకల్ వాళ్ళ లేకపోతే నాన్ లోకల్ వాళ్ళ, ఇవన్నీ కూడా ఫస్ట్ అధికారుల మీద వేటుపడాలి. వాళ్ళని సస్పెండ్ చేసి విచారణకు ఆమోదించితే అప్పుడు విచారణలు అన్నీ తేలుతాయి. దీంతో గతంలో ఇక్కడ ఇటుక బట్టీల్లో ఇటుకలు తయారు చేసే కూలీలు ఉండేవారని, వారందరికీ ఓటర్లుగా నమోదు చేయించారని ఆయన చెప్పినట్టు తెలిసిందట. అయితే ఇప్పుడు ఆ 100 మంది ఎక్కడ ఉన్నారనేది ప్రశ్న. వారంతా వేరే ప్రాంతానికి వెళ్ళారని సమాధానం ఇచ్చినట్టు సమాచారం అట. ఎవరు ఈయన యజమాని ఎవరో ఒక ఇంటి యజమాని అడిగారట. మరి వందలాది ఓట్లు ఇక్కడ నమోదైనవి, ఇవన్నీ ఎట్లా జరిగిందంటే గతంలో ఇటుక పని చేసేటోళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నా ఇంటి పేరు మీద తీసుకున్నారు అంటున్నారు. ఒకే ఇంటి పేరు మీద 100 ఓటర్ ఐడి కార్డులు ఎట్లా ఇచ్చారు? మరి ప్రభుత్వ అధికారులు మరి నిద్రపోతున్నట్టే కదా క్లియర్ గా. 1-2 ఓట్లు కాదు, వాళ్ళు నమోదు చేసింది 100 ఓట్లు. ఒకే ఇంటి పేరు మీద 100 ఓట్లు నమోదు చేశారు. పోనీ ఒక కుటుంబంలో 100 మంది ఉంటారా? ఒక ఇంట్లో 100 మంది ఉంటారా? మరి ఇవన్నీ కూడా మరి అధికారులు తప్పిదాలే కదా. మరి అక్కడ ఏదో జాప్యం జరిగింది. పోనీ ఆ 100 మంది ఏమయ్యారంటే ఎక్కడికో పోయారు అని చెప్తుండట. ఒకే ఇంట్లో 100 మంది ఉండడం సాధ్యమేనా? అదే అంటున్నా. అలా ఎలా నమోదు చేశారని ఇంటి యజమాని నిలదీస్తే ఆయన నీళ్లు నమిలినట్టు తెలిసిందట. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం వెలుగులోకి వచ్చినట్టు ఆయా జిల్లాల అధికారులు సమాచారం ఇస్తున్నారట. ఇలా చాలా మంది ఓటర్లుగా నమోదు చేసుకుని తర్వాత జంప్ అవుతున్నారు. సో వీళ్ళని పొలిటికల్ గా ఎవరికైతే ఫేవర్ గా ఓట్లు రావాలో, మెజారిటీ రావాలనుకుంటున్నారో వాళ్ళు వినియోగించుకుంటున్నారు వీళ్ళని. ఈ 1000 ఓట్లు, ఇప్పుడు అక్కడ ఒక 200 ఓట్లు అదే జిల్లాలో, ఇది ఒక 100 ఓట్లు, 300 ఓట్లు, ఇక ఎన్ని ఉన్నాయో చెప్పలేం కదా, ఇంకా వస్తానే ఉంటాయి ఇవి. కాబట్టి ఇన్ని 1000 ఓట్లు ఎవరికి ఫేవర్ గా, ఎవరికి మెజారిటీ తీసుకురావడానికి ఇవన్నీ వచ్చాయనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఆ స్థానిక ఎమ్మెల్యేలకు సంబంధించిన పదవిని కూడా ఫస్ట్ రద్దు చేయాలి. ఇవన్నీ తేలేక మళ్ళీ కావాలంటే వాళ్ళ పదవి వాళ్ళకి ఇద్దాం. ఎందుకంటే ప్రజలు ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్యే పదవి అది, ప్రజలే ఎన్నుకోవాల్సిన పదవి అది. మరి ఇక్కడే ప్రజల ఓట్లలోనే తారుమారు జరిగిందంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గర నుంచి అధికారులు అలాగే అందరినీ ఫస్ట్ అయితే వాళ్ళ పదవుల నుంచి పక్కన పెట్టి ఫస్ట్ విచారణకు ఆదేశిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి, తేలుతాయి కూడా.